నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. జనవరి 14, 2026 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి సంక్రాంతి, మకర సంక్రాంతి ప్రారంభమవుతోంది. తొలి పండుగ ప్రతి ఒక్కళ్ళకి హిట్ టీవీ, ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరి ఇళ్లలో భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, కొత్త వెలుగుతో, కొత్తగా అందరి జీవితాలలో కొత్తదనం అనేది రావాలి. మీ కోరికలు తీరాలి, మీ ఆశలు ఆశయాలు తీరాలి అని చెప్పి ఆ కృష్ణ భగవానుని శ్రీమాత్రే నమః అంటే ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. అయితే ఇప్పుడు ఈరోజు మనకి బుధవారం కావడము అత్యంత విశేషమైన మంచి కలిసి వచ్చే వారం కాబట్టి ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తదనంలోకి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి. అయితే ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. అత్యద్భుతమైన కాలము, కొత్త శక్తి, ప్రాణశక్తి, ఉత్తేజము కలిగేటటువంటి ఈ రోజు అనమాట. ప్రతి ఇల్లు భోగభాగ్యాలతోనూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మనకి ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి మీరు ఆధ్యాత్మిక పరంగాను, ఇంకా దైవ పూజల ప్రకారంగాను ఇలా మీ యొక్క దైనందిన జీవితంలో కొంత ఆధ్యాత్మికతకు చోటు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో కనుక మనం ఆవగింజంత పుణ్యం చేస్తే అక్షయం అవుతుంది అని చెప్పి మనకి ఋషివాక్యం అనమాట. ఈ రోజు నుంచి అసలు వృధా చేసుకోకండి. అయితే చంద్రుడు ధనస్సు రాశిలో రోజు మధ్యలో స్థితి మారే అవకాశం కనబడుతోంది. కుజుడు మకర రాశిలోను, బుధుడు కూడా మకర రాశిలోను, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు అనగా బృహస్పతి కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనరాశి, రాహు కూడా మీనరాశి, కేతువు మాత్రం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి కాబట్టి అత్యద్భుతమైన సమయం ఇది. అయితే ఇది కర్మయోగము, రాజయోగము, ఉద్యోగము, పరిపాలన, బాధ్యత, దీర్ఘకాలిక నిర్ణయాలకు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజు కనుక మీరు ఏ మంచి లాంగ్ టర్మ్లో పెట్టుబడులు పెట్టుకున్నా, నిర్ణయాలు తీసుకున్నా, మంచి డెసిషన్స్ తీసుకున్నా, ఏ కార్యం చేసినా ఇందాక చెప్పినట్టుగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతోంది. అద్భుతమైన రోజు అనమాట ఈరోజు. అయితే ఈ యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు కొంత సంయమనం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓవర్గా రియాక్ట్ అవ్వకండి. శ్రమకు గుర్తింపు వచ్చేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సలహా ఏంటంటే ఆవేశం తగ్గించుకోండి. ఓర్పు మీకు సక్సెస్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా ఈరోజు సూర్యుడిని అర్ఘ్యం ఇచ్చి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అనే జపాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. అన్ని రాశుల వాళ్ళు చేయవలసిన పరిస్థితి. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 23. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అదృష్ట భాగ్యం పడుతుంది. తర్వాత ధార్మిక ఆలోచనలతో పాటు ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదము సమయానికి వస్తుంది. అనారోగ్య సూచనలు ఈ రోజైతే ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన ప్రత్యేకంగా సూచన ఏంటంటే కనుక వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అయితే పరిహారంగా పసుపు లేదా బియ్యాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు లైట్ ఎల్లో కలరు అంటే లేత పసుపు రంగు, 15, 24 ఈ డేట్స్ మీకు చక్కగా కలిసి వస్తాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి రుణాలు, పాత బాకీలు, ఆరోగ్య విషయాలు ఈ 3 అంశాలలో చాలా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి. తర్వాత లోతైన ఆలోచనలు కూడా పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక రిస్క్ తీసుకుని ఏ పెట్టుబడులు పెట్టకండి. ఎవరిని నమ్మి డబ్బు విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ రెండిట్లోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే పరిహారంగా గణేశుడికి గరికమాలను కనుక సమర్పించడం కానీ, గరికమాలతో పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 16, 25. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, దాంపత్య విషయాలలో ముఖ్యంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మాటల వల్ల అపార్థాలు రావచ్చు. మాటలను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక మీరు ఈ రోజంతా చాలా సహనాన్ని పాటించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అయితే పరిహారంగా మీరు వెండి గ్లాసులో నీరు తాగితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది చంద్రగ్రహ ప్రీతి కోసము. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 22. హిట్ టీవీ
యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.